వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందజేశారు. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. 2024లో సైబర్ క్రైమ్ పిఎస్ లో గోరంట్ల మాధవ్ పై మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని ఆమె చేసిన ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. గోరంట్ల మాధవ్ పై 72, 79 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. చెప్పండి సార్, అసలు మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? సోషల్ మీడియాలో ఏదో మాట్లాడినానే ఒక కేసును రిజిస్టర్ చేయించింది ప్రభుత్వము. అందులో భాగంగానే పోలీసును పంపడం జరిగింది. ఆ నోటీసును తీసుకున్నాను. 5వ తారీఖు నాడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి హాజరు కమ్మన్నారు. ఆ రోజు వీలైతే ఆ రోజు వెళ్తాను, లేదైతే ఇంకొక వాయిదా తీసుకోవడానికి చూస్తాను. అంటే ఏం మాట్లాడండి సార్, ఏమని చెప్పారా మీరు? ఎందుకు అది ఏ ఇష్యూలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం కావాలా? యాదవ సాకు కావాలా? అసలు ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయండి అనే మాటను మాట్లాడితే ముద్దాయిలను వదిలేసి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఏమాత్రం అమలులో లేవు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఈరోజు రెడ్ బుక్ ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వారు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలోని లీడర్ల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్ల పైన, కార్యకర్తల పైన తప్పుడు కేసులను కట్టి అక్రమంగా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ రెడ్ బుక్ స్థానంలో గుడ్ బుక్ ఒకటి వస్తుంది. గుడ్ బుక్ వచ్చి ఈ కూటమికి రైట్. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్వప్న అనంతపురంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి ఈ రోజు సాయంత్రమే పోలీసులు వచ్చారు. ఒక కేసు విషయంలో గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారు. ఈ రోజు మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, ఇలా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు రావడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం బాగా జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలందరూ కూడా గోరంట్ల మాధవ్ ఇంటికి భారీగా తరలి వచ్చారు ఈ రోజు రాత్రి 7 గంటల సమయంలో. అయితే తాము నోటీసులు ఇవ్వడానికి వచ్చామని పోలీసులు అన్నారు. వైసీపీ ఎంపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చి, విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వారు ఇద్దరు వచ్చి సెక్షన్ 335(3) బిఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చి వెళ్లారు. మార్చి 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు విజయవాడలో హాజరు కావాలని వీరు మాధవ్ కు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా మనకు తెలిసింది. ఈ నోటీసులు ఎందుకంటే నవంబర్ 2వ తేదీ 2024 సంవత్సరం, గత సంవత్సరం నవంబర్ లో 2వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ పైన 72, 79 బిఎన్ఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరును గోరంట్ల మాధవ్ చెప్పారని ఆ కేసు నమోదు చేసినట్లుగా కూడా ఇప్పుడు ఈ కేసును బట్టి మనకు తెలుస్తుంది. అయితే పోలీసుల నోటీసుల పైన కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటుగానే స్పందించారు స్వప్న. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కావాలని వైసీపీ నాయకుల పైన కేసులు పెడుతోంది. అందులో భాగంగానే నా పైన కూడా కేసు పెట్టింది. ఈ కేసు పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లుగా కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వారి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వారిపైన కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతటా ఒక భయంకర వాతావరణాన్ని ఈ ప్రభుత్వం సృష్టిస్తోంది. తప్పుడు కేసులు, అక్రమ కేసులు, ఇట్లా అరెస్టులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదని కూడా ఆయన జీనిస్తూ కూడా ఇందాకటికిద్దరే చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు చేస్తున్న గుర్తు పెట్టుకోవాలి. మార్చి 5వ తేదీన తన లీగల్ అడ్వైజర్ తో కలిసి విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకి సహకరిస్తానని కూడా గోరంట్ల మాధవ్ అంటున్నారు. అయితే ఈ ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే విచారణకు హాజరవుతానని,
ఈ కేసుకు సంబంధించి అయితే స్వప్న ఇంకోటి ఏంటంటే పోక్సో కేసులోని బాధితుల పేర్లు చెప్పానని తనపై కేసు నమోదు చేశారంటున్నారు. అందుకోసమే నాకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఇదే కేసు పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. ఇదే కేసులో విషయంలో వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారించాల్సిన అవసరం కూడా ఉంది. తనపైన మాత్రమే ఇప్పుడు కేసులు నమోదు చేసి నాకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తాను ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సహకరిస్తాను, ఎందుకంటే తన తప్పేమీ లేదు, మిగతా వారు మాట్లాడినట్లుగా కూడా తాను మాట్లాడాను. కాబట్టి మార్చి 5వ తేదీన విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వచ్చి విచారణకు సహకరిస్తానని కూడా గోరంట్ల మాధవ్ చెప్పారు. స్వప్న, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.